పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలంలో 2వ వారంలోని శనివారం. ఇది తపస్సు కాలంలో 16వ రోజు. ఈనాటి సువార్త పఠనము లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం సువార్త పఠనములో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని వింటూ ఉన్నాం. ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానములోని చిన్న కుమారుడు ఎవరెవరైతే దేవునికి తోటి వారికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని నుండి దూరమైపోయారో వారికి సాదృశ్యముగా ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ఎవరెవరైతే తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో దేవుని వద్దకు తిరిగి వస్తున్నారో వారందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ఉపమానములో పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు క్షమించటానికి ఇష్టపడినటువంటి వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నాడు. క్షమించేటువంటి గుణము లేనటువంటి వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నాడు. తన సొంత తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి గొప్ప వేడుక చేస్తూ ఉంటే అది నచ్చక, అది గిట్టక, కనీసం ఇంటిలో అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఈ పెద్ద కుమారుడు ఎవరెవరైతే ఇతరులంటే నచ్చదో, ఇతరులంటే గిట్టదో అటువంటి వారందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ఉపమానములోని తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, సాధారణంగా మనం తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని విన్నప్పుడు ఈ ఉపమానం కేవలం తండ్రికి వ్యతిరేకంగా ద్రోహం చేసినటువంటి ఈ చిన్న కుమారుని గూర్చి అని, ఈ చిన్న కుమారుడు చేసినటువంటి తప్పు గూర్చి అని, ఈ చిన్న కుమారుడు వ్యక్తం చేసినటువంటి పశ్చాత్తాపం గూర్చి అని మనం అనుకుంటూ ఉంటాం. అది కొంతవరకు నిజమైన వాస్తవానికి ఈ ఉపమానం తండ్రి ప్రేమ గూర్చి మనకు తెలియజేస్తుంది. తండ్రి హృదయం తన బిడ్డల పట్ల ఎలా ఉంటుందో ఈ ఉపమానం తెలియజేస్తుంది. తండ్రి హృదయం ప్రేమించే హృదయమని, తండ్రి హృదయం క్షమించే హృదయమని, తండ్రి హృదయం తప్పిపోయినటువంటి కుమారుడి కొరకు వేచి ఉండే హృదయమని, ఓపిక కలిగి ఉండే హృదయమని, పాపం వలన పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పునరుద్ధరించి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చేటువంటి హృదయము అని మనకి ఈ ఉపమానం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ఉపమానములో ఉన్నటువంటి తండ్రిలో ఉన్న 4 గుణాలని ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఈ 4 గుణాలు దేవుని గుణాలు అని మనం తెలుసుకోవాలి. నెంబర్ 1, తండ్రి ఎన్నడూ కూడా తన బిడ్డలను ప్రేమించటం మానడు. అనగా తండ్రి బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ బిడ్డలను తండ్రి ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ ఉపమానంలో చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు పంచి ఇచ్చేస్తే దాన్ని సొమ్ము చేసుకుని
వెళ్ళిపోతాను అని అన్నాడు. తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడక కుమారుడు అడిగినట్లే ఆ యొక్క కుమారునికి ఆస్తిని పంచి ఇచ్చాడు. యూదుల ఆచార ప్రకారం తండ్రి బ్రతికి ఉండగానే తండ్రిని ఆస్తిని పంచమని అడగటం, నీవు బ్రతికి ఉన్నా నా దృష్టిలో నీవు చనిపోయిన వాడితో సమానం అని దాని అర్థం. ఇక్కడ చిన్న కుమారుడు అదే భావంతో అడిగినప్పటికీ తండ్రి తను ప్రేమించడం మనలా తనని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ దేవుడు కూడా మన విషయంలో అంతే. చిన్న కుమారుడు తండ్రికి ఎంత ద్రోహం చేసినా చిన్న కుమారుణ్ణి తండ్రి ప్రేమించడం మనలా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం కూడా దేవునికి ఎంత ద్రోహం చేసినా, దేవునికి వ్యతిరేకంగా ఎంత పాపాన్ని కట్టుకున్నా ఆ పాపం దేవుని ప్రేమ ఎదుట చాలా చిన్నదే. అందుకనే ఆయన మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, మనమందరము పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించిన కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథం తండ్రి ప్రేమను మనకి, దేవుని ప్రేమను మనకి తెలియచేస్తుంది. నెంబర్ 2, తండ్రి బిడ్డల విషయంలో ఎప్పుడు కూడా ఓపికతోనే ఉంటాడు, బిడ్డల కోసం వేచి ఉంటాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, ఆ 20వ వచనములో తండ్రి ఎంత ఓపికతో ఉన్నాడో, ఎంతగా కుమారుని కొరకు ఎదురు చూశాడో మనకి అర్థమవుతుంది. కుమారుడు ఎక్కడో దూరముగా ఉండగానే ఇంటి వద్ద ఉన్నటువంటి తండ్రి కుమారుని చూశాడు. అంటే కుమారుని కోసం తండ్రి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఓపికతోనే ఉన్నాడు. అందుకని దూరముగా ఉన్నటువంటి కుమారుని చూచి తన రూపురేఖలన్నీ కూడా మారిపోయినప్పటికీ తన కుమారుణ్ణి గుర్తించగలిగాడు. తన రూపురేఖలన్నీ కూడా మారిపోయినప్పటికీ, దుర్వాసన వస్తున్నప్పటికీ, సరైనటువంటి దుస్తులు లేనప్పటికీ, కాలుకి చెప్పులు లేనప్పటికీ పరుగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. అది తండ్రి యొక్క ఓపిక, సహనం. మన విషయంలో కూడా దేవుడు అంతే. మన విషయంలో కూడా మారు మనస్సు పొందుతామని, పశ్చాత్తాపడతామని, పరివర్తన హృదయంతో ఆయన దగ్గరకు తిరిగి వస్తామని చెప్పి మన పట్ల ఓపికతోనే ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు, వేచి ఉంటాడు. పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 9వ వచనము దేవుడు మన పట్ల చూపించేటువంటి సహనం, ఓపిక గురించి మనకి తెలియజేస్తుంది. నెంబర్ 1, యేసు ప్రభు పేతురుతో చాలా సహనముగా ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. నెంబర్ 2, దేవుడు యోనాతోనూ నినివే ప్రజలతోనూ చాలా ఓపికతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నెంబర్ 3, దేవుడు తన ప్రజల పట్ల ఎప్పుడు కూడా సహనంతోనే ఉంటాడు. పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 9వ వచనము. కనుక దేవుడు మన పట్ల ఎప్పుడు సహనముతో, ఓపికతో ఎదురు చూస్తూనే ఉంటాడని మనం తెలుసుకోవాలి. నెంబర్ 3, తండ్రి ఎప్పుడు కూడా క్షమించటానికి సిద్ధంగానే ఉంటాడు. ఈనాటి ఉపమానంలో లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనములో కుమారుణ్ణి దూరముగా ఉండగానే చూచి
కుమారుడు క్షమించమని అడగక మునిపే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. యూదుల ఆచారం ప్రకారం పెద్దవారు ఏ విషయంలోనూ పరిగెత్తరు. కానీ ఇక్కడ తండ్రి తనకు ద్రోహం చేసినటువంటి కుమారుని విషయంలో క్షమించటానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. అతని క్షమాపణ, తండ్రి క్షమాపణ తండ్రిని పరిగెత్తించే విధంగా చేసింది. మన విషయంలో కూడా దేవుడు అంతే. మనల్ని క్షమించటానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. నెంబర్ 1, యేసు ప్రభు పేతురుని క్షమించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనము, క్షమిస్తూ పేతురు నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. నెంబర్ 2, వ్యభిచారమును పట్టుబడినటువంటి స్త్రీని యేసు ప్రభు క్షమించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనము, ఆ స్త్రీని క్షమిస్తూ ఇక నేను నిన్ను శిక్షించను, వెలుము, ఇక పాపము చేయకము అని చెప్పాడు. నెంబర్ 3, పాపాత్మురాలిని యేసు ప్రభు క్షమించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో, ఈమె నన్ను అధికంగా ప్రేమించింది కనుక ఈమె చేసిన అధిక పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. నెంబర్ 4, యేసు ప్రభు జక్కయ్యను క్షమించాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనంలో, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటూ ఈ జక్కయ్యని యేసు ప్రభు క్షమించాడు. నెంబర్ 5, యేసు ప్రభు తను హింసించిన వారిని, దూషించిన వారిని, హేళన చేసిన వారిని క్షమించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని తండ్రిని మొరపెట్టాడు. కనుక మనల్ని ఎప్పుడూ కూడా దేవుడు క్షమించటానికి సిద్ధముగానే ఉంటాడు. నెంబర్ 4, తండ్రి హృదయం కుమారుడు పోగొట్టుకున్నటువంటి పూర్వపు స్థితిని పునరుద్ధరించి ఉన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటి హృదయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుని ఉపమానములో కుమారుడు రాగానే తాను పోగొట్టుకున్నటువంటి స్థితిని అంతటిని కూడా తిరిగి ఇస్తూ సేవకులతో తండ్రి ఇలా అంటున్నాడు, ఈ నా కుమారునికి వ్రేలికి ఉంగరం తొడగండి, కాలుకి చెప్పులు తొడగండి, మేలైన దుస్తులను ధరింపచేయండి, కొవ్విన కోడెదూడలను వధించండి, వేడుక చేసుకుందాం అన్నాడు. తండ్రి నుండి దూరం అయిపోవటం వలన, తండ్రికి ద్రోహం చేయటం వలన తాను పోగొట్టుకున్నటువంటి ఉన్నతమైన స్థితిని మరలా తండ్రి పునరుద్ధరించి ఆ ఉన్నతమైన స్థితిని ప్రసాదించాడు. మన విషయంలో కూడా దేవుడు అంతే. పాపము వలన మనం పోగొట్టుకున్నటువంటి పవిత్ర స్థితిని, పాపం వలన మనం పోగొట్టుకున్నటువంటి దేవునితో మనకున్న దగ్గరి బంధాన్ని మరలా ప్రభువు మనకి పునరుద్ధరించి అదే పవిత్రతను, అదే చక్కటి సన్నిహితమైన బంధాన్ని మనకి ఇస్తాడు. కనుక తండ్రిలో ఉన్నటువంటి గుణాలు దేవునివే. ఆ దేవునిలో ఉన్న ఈ సుగుణాలను ఈ తపస్సు కాలములో మనం గ్రహించి ఆయనతో పాటు ఈ శిలువ మార్గములో అడుగులో అడుగు వేసి ఆయన మరణ పునరుత్థానాలలో పాలు పంచుకుందాం. ప్రభువు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.